ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలకు ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాక మా సమస్యలు అనేవి తీరాయండి. అందుకే మీకు చెబుతున్నాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంకా అమ్మవారి సందేశం అండి. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ మంగళవారం రోజున నీకు మంగళకరమైన శుభవార్త తీసుకువచ్చానమ్మా. బిడ్డ, నీ భర్త విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. అతి త్వరలోనే నీ భర్త మారబోతున్నారు. కేవలం నేను చెప్పినట్లుగా చెయ్యి, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నేను దగ్గరుండి నిన్ను నడిపిస్తాను. నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నీదే కాదు, నీ భర్తలో మంచి మార్పు వచ్చి మీ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తుంది. ఈ దుర్గమ్మ తల్లి ఒక్కసారి ఆశీర్వదించింది అంటే దానికి తిరిగే ఉండదు అని నీకు తెలిసిన విషయమే కదమ్మా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పమ్మా. ఏమాత్రం ఆలోచించకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చటానికి ఈ దుర్గమ్మ తల్లి నీకు కొండంత అండగా ఉంది అని అస్సలు మర్చిపోవద్దు. అమ్మ నీకు తోడు ఉండగా భయపడవచ్చా చెప్పు తల్లి. దిగులు పడకమ్మా. నీకు నేను ఉన్నాను కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. అవును కదా. నువ్వు అనుకుంటున్న విషయం ఏమిటి అంటే, దుర్గమ్మ, నేను ఒక్కదాన్ని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా? అందరూ కూడా బానే ఉన్నారు కదా. మరి నీ బిడ్డనైన నాకు మాత్రమే ఎందుకు ఇలాంటి రాతను రాశావు? నా జీవితమే ఎందుకు ఇలా ఉంది దుర్గమ్మ అని అనుకుంటున్నావు కదా. నన్ను అడుగుతున్నావు. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండవు తల్లి. ఆ బాధలు కొన్ని రోజుల్లోనే నీ నుండి దూరం అవ్వబోతున్నాయి. అవును, ఆ బాధలన్నిటినీ కూడా ఈ దుర్గమ్మ తల్లే తొలగించబోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదా. కళ్ళ నుండి కన్నీరు వరదల్లా కారిపోతున్నాయి కదా. కృష్ణానదిలో నీరులాగా కారిపోతున్నాయి కదా. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు కదా. చూడమ్మా, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మ తల్లితో చెప్పుకో. నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలు తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను. నీ కళ్ళల్లో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డ నాకు ఏం చెప్పినా సరే నేను మౌనంగా వింటాను. అలాగే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు కదూ. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఇక నువ్వు బాధపడవద్దు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉంది కదా. అన్నీ చూసుకుంటుంది. నువ్వు శుక్రవారం, మంగళవారం రోజు తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసి నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో తల్లి. ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మ తల్లితో చెప్పుకో, నేను అన్నీ వింటాను. నేను దూరంగా ఉన్నాను అని అనుకోకు. నేను దూరంగా ఉన్నా 1000 కళ్ళతోటి నా బిడ్డల్ని చూస్తూ ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీరు తుడిచేందుకు నేను నీ వద్దకు వస్తాను. ఇదిగో, నువ్వు చెప్పకపోయినా సరే నీ దుర్గమ్మ తల్లికి నువ్వు పడే బాధలన్నీ తెలుసు. కానీ నేను ఎందుకు రావటం లేదో నీకు తెలుసా అమ్మా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవా లేదా అనేదే నేను చూస్తూ ఉన్నానమ్మా. ఏది ఏమైనా ఈ దుర్గమ్మ తల్లి అండగా ఉండగా నీకు ఎలాంటి హాని జరగదు తల్లి. అర్థమవుతుందా బిడ్డ? ఇదిగో నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా. అతి త్వరలో మంచి రోజులు అనేవి వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మనం ఆ సమస్యలని పరిష్కరించుకోగలమా
లేదా అని నేను నిన్ను పరీక్షిస్తున్నానమ్మా. ఏది ఏమైనా సరే, ఏం జరిగినా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఆ తరువాత తప్పకుండా సంతోషపడతారు. నీకు కుటుంబ కలహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అవునా తల్లి? ఇక అతి త్వరలోనే వాటికి పరిష్కారం అనేది దొరకబోతుంది. అలాగే నీకు ఇంకొక విషయం చెప్పనా తల్లి? నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడిస్తారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి నవ్వుతూ మాట్లాడతారు. తరువాత నీ వెనుకుండి నీ పతనాన్ని కోరుతున్నారు అని తెలుసుకో. నీకు ఇప్పుడు ఆ విషయం తెలియటం లేదు. అందరూ నా వాళ్లే అని అనుకుంటున్నావు కదమ్మా, అది నీ పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది. నువ్వు అనుకున్నట్లుగా అస్సలు లేదమ్మా. నువ్వు అందరితోనూ మంచిగానే ఉండు. ఎదుటివారు నీ పతనం కోరినా సరే నువ్వు వారి మంచే కోరు, కానీ వారి చెడిపోవాలి, నాశనమైపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు చెడు చెయ్యాలి అని అనుకున్న వారిని ఈ దుర్గమ్మ తల్లి చూస్తుంది. నీ సమస్యను ఈ దుర్గమ్మ తల్లి పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ దుర్గమ్మని నమ్మావు కదమ్మా. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు తల్లి? నీ భర్తకు నీకు ఉన్న సమస్యలు కూడా అతి త్వరలోనే తొలగిస్తాను. దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేసి సహకరించవలసి ఉంటుంది. చూడు బిడ్డ, నీలో కూడా కాస్త మొండితనం ఉంది. నువ్వు తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తున్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చెయ్యాలి అని చూస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావటం లేదు. చూడు తల్లి, ఇలా రా ఒకసారి. నా పాదాల వద్ద కూర్చో అమ్మా. నీది చిన్నపిల్లల మనస్తత్వం ఈ దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు. అందుకే ఈ దుర్గమ్మ తల్లి నీ వెనుక ఎప్పుడూ ఉంటుంది. బిడ్డా, ఇలా చూడు, మనిషికి ప్రతిరూపం నువ్వేనమ్మా. ఈ అమ్మను నమ్మిన నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి. ఇలానే ఉండు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచే జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు. కష్టపడతావు, దానికి ప్రతిఫలం చాలా రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు నువ్వు దుర్గమ్మ తల్లి నాతో చెప్పింది కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఉన్నాను అని నువ్వే అనుకుంటావు. నాకు ధన్యవాదాలు చెబుతావు. ఈ దుర్గమ్మ తల్లి మీద ఇప్పుడు నువ్వు ఎలా నమ్మకంతోటి విశ్వాసంతోటి ఉన్నావో ఎప్పుడూ కూడా అలాగే ఉండు తల్లి. నీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైన మనసు, అది నాకు కూడా తెలుసు. ఇక నీ భర్త అతి త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చేయవలసిందల్లా నీ భర్తను కూడా తీసుకుని ఈ దుర్గమ్మ తల్లి గుడికి రా అమ్మా. నా దగ్గరికి వచ్చి నీ మనసులో ఉన్న బాధనంతా కూడా నా కళ్ళల్లోకి చూస్తూ నాతో చెప్పుకో తల్లి. అస్సలు మర్చిపోవద్దు. నీ భర్తని కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను. చెప్పాను కదమ్మా, నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేశాయి. నీ భర్త అయితే నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అవును తల్లి, నీ భర్త మంచివాడేనమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు అంతే. నువ్వు ఏమాత్రం భయపడవద్దు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగోలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాగోకపోయినా లేదా నీ భార్య నీ మాట వినకపోయినా ఒక్కసారి నా దర్శనానికి తీసుకువస్తే అన్నీ వారికి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చెబుతాను. కాబట్టి భయపడకు. ఏమాత్రమో కూడా కంగారు పడవద్దు. వెనకడుగు వేయవద్దమ్మా. అతి త్వరలోనే అన్నీ మారుతాయి. మీరంతా కూడా కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉంటారు. ఈ దుర్గమ్మ తల్లి నీకు హామీ ఇస్తుంది కదా. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ధైర్యంగా నిలబడు. ఈ దుర్గమ్మ తల్లి నీ వెనుక ఉంది. ఒక్కసారి మాట ఇస్తే అది నెరవేరుస్తుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి ఈ దుర్గమ్మ తల్లికి చెయ్యి అందించినప్పుడు నిన్ను ఎప్పటికీ కూడా విడవను. అవును తల్లి, నీ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు అంతే. అంతే తప్ప మరేమీ లేదమ్మా. ఇక త్వరలోనే అన్నీ మారి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు చేయవలసిందల్లా అమ్మ మీద నమ్మకం ఉంచు తల్లి. నేను నీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దాను. నువ్వు కొత్త జీవితాన్ని జీవించబోతున్నావు. ఇదంతా కూడా నా ఆశీర్వాదంతో. నీకు ఒక శుభవార్త తీసుకుని అతి త్వరలోనే నీ ముందుకు వస్తానమ్మా. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా? గుర్తుపడతావా? ఒకటి చెప్పనా తల్లి, నీ భర్తకి ముందు చూపు లేదు. నువ్వేమిటో తెలిసేలా చెయ్యాలి. అంటే బిడ్డ, నేను చెప్పే మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా. విన్నట్టే విని వదిలేస్తున్నావా? అలా చేయవద్దమ్మా.
అమ్మ మాటలని పెడచెవున పెట్టకమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ముందు నీ జీవితంపై శ్రద్ధ పెట్టు. తర్వాత వేరే విషయాన్ని తర్వాత చూద్దిగాని. ఇలా చూడమ్మా, ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో అమ్మా. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి. నీ కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను. నీ కన్నీరును తొడవబోతున్నాను. నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ దుర్గమ్మ వచ్చేలా చేస్తుంది. ఇదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు. తర్వాత నీకు మంచి రోజులు వచ్చిన తర్వాత నువ్వే అప్పుడు అంటావు, నా తల్లి ఆ రోజు నాతో చెప్పింది కదా, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని. నీకు నమ్మకం, ఆనందం ఉంటుంది. ఎప్పుడూ కూడా పట్టుదల, నమ్మకం, సహనం అస్సలు విడిచిపెట్టకమ్మా. ఇవి లేకపోతే నువ్వు జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేవు. చూడు తల్లి, నువ్వు ఏది చేసినా సరే ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకంతో చేయి చాలు. అంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మపై నమ్మకంతో చేశావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును తల్లి, అమ్మను నమ్మావు కదా, ఇక నీ బంధానికి నీకు మీ మధ్య ఎవరూ రాకుండా మీరు ఎప్పుడూ కూడా సంతోషంతో ఎంతో ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను. ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా ధైర్యంగా నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం కదండి, అలాగే దుర్గాష్టమి. మీరైతే అమ్మవారికి పూజ చేసేసుకుని ఉంటే కనుక సాయంత్రం అమ్మవారికి కుంకుమతోటి కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారి నామాలు ఉంటాయి కదండి, దుర్గా స్తోత్రం అని ఉంటుందండి. 108 నామాలు అనమాట, యూట్యూబ్లో కూడా వస్తాయి. వాటితోటి మీరు కుంకుమార్చన చేసుకోండి. ఒకవేళ ఉదయం చేసుకోలేదు ఇంకా అని మీరు అనుకుంటే కనుక మీరు ఉదయం కూడా చేసుకోవచ్చండి, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి అష్టమి తిథి అంటే చాలా ఇష్టమండి. అలాగే మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. ఒకవేళ ఈరోజు వీలు కుదరలేదు అనుకుంటే శుక్రవారం కూడా మీకు ఏదైనా కోరిక ఉంటే అది తీరాలి అని అమ్మవారికి పూజ చేసుకోండి. ఎటువంటి సమస్య ఉన్నా సరే తొలగిపోతుందండి. మనం అమ్మని ఆరాధిస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చే సమస్యలన్నీ కూడా మన వరకు రాకుండా అమ్మవారు చేస్తారండి. ఆది పరాశక్తి అండి మన అమ్మవారు. అమ్మవారు పాదాలు పట్టుకుంటే మన జీవితం సుఖమయమవుతుంది. అమ్మవారిని ఎప్పుడూ కూడా వదలవద్దండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.